నమస్తే మా గుడ్ మార్నింగ్. రైట్ బాయ్స్, వాట్స్ హ్యాపెనింగ్? టైమ్ ఈజ్ 9 AM. ఇక్కడ నడుస్తుంటే మజా వస్తుంది. అంటే మన పాత ప్లేస్ కదమ్మా, లేచి ఇట్లా ఉట్టిగానే నడుస్తుంటే మజా వస్తుంది. అంతా మన కాలేజ్ క్యాంపస్, స్టూడెంట్స్, వైబ్స్ బాగున్నది. మనం రిమోట్ వర్క్ చేసేటప్పుడే మనం ఆన్ సైట్లో ఉండాల్సిన అవసరం పడుతుంది. కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, అది ఆఫీస్కి పోయే చేయాలి. ఏం సంజు బాయ్ ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతున్నారు. ఇక ఈ వీకెండ్ దాకా ఇన్నే ఉంటాం కదా, ఏం చేయలేము. బట్ యా, పని అయితే మంచిగా నడుస్తుంది. మంచిగా కొత్త కొత్త చెట్లు పెట్టినారు మా, నైస్. మనది ఓపీటీ అయిపోవడానికి ఇంకా 3 నెలలు అట్లా టైం ఉంది. స్టెమ్ ఎక్స్టెన్షన్కి అప్లై చేయాలి కదా. సో దీనికోసం ప్రాసెస్ ఏంది అంటే I-983 ఇంకా I-765 అని 2 ఫామ్లు ఉంటాయి. I-765 ఫామ్ అయితే సేమ్ మనం ఓపీటీకి అప్లై చేసినాం కదా, అది మనకు తెలిసిందే. దాంతో పాటు ఈసారి మనకి I-983 ఫామ్ కూడా అవసరం పడుతుంది. ఈ I-983 ఫామ్ లో ఫస్ట్ ఒక 6 సెక్షన్స్ మనం కంప్లీట్ చేసేది ఉంటుంది. దానికోసం ఫస్ట్ మనం సెక్షన్ 1 సెక్షన్ 2 కంప్లీట్ చేసి ఆ ఫామ్ ని మన ఎంప్లాయర్ కి పంపిస్తే వాళ్ళు సెక్షన్ 3, 4, 5, 6 కంప్లీట్ చేసి మనకు రిటర్న్ పంపుతారు. తర్వాత ఈ 6 సెక్షన్స్ కంప్లీట్ అయిన I-983 డ్రాఫ్ట్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ I-983 ఫామ్ ఇంకా I-765 ఫామ్, ఈ 2 తీసుకుపోయి మన యూనివర్సిటీకి పంపిస్తే మన యూనివర్సిటీ IEEE డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు అప్డేటెడ్ I-20 ఇస్తారు. ఇప్పుడు ఈ అన్ని కంప్లీటెడ్ డాక్యుమెంట్స్ తీసుకుపోయి మనం USCIS లో సబ్మిట్ చేస్తే అక్కడ మన స్టెమ్ ఓపీటీ అప్రూవల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ USCIS వాళ్ళు వెరిఫై చేసి మనకు ఆ స్టెమ్ ఓపీటీ అప్రూవల్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనకి ఓపీటీ ఎక్స్పైర్ అవ్వడానికి ఇంకా 3 నెలలు అట్లా టైం ఉంది కదా. సో ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ మీ టు అప్లై ఫర్ స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్. సో దానికోసం యాజ్ ఐ జస్ట్ మెన్షన్ సెక్షన్ 1 and 2 నేను కంప్లీట్ చేసి ఆ ఫామ్ ని నా ఆఫీస్ కి పంపిస్తే వాళ్ళ 3, 4, 5, 6 సెక్షన్స్ కంప్లీట్ చేసి నాకు ఆ ఫామ్ ఇవ్వాలి. ఇదంతా కొంచెం అటు ఇటు బ్యాక్ అండ్ ఫోర్త్ స్టెప్ ఉంటుంది కాబట్టి డీలేలు జరగచ్చు. అందుకే మన సైడ్ నుంచి ఎక్కువ డీలే కాకుండా ఈ రోజు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మేబీ దానికోసం HR తో ఒకసారి కాల్ మాట్లాడాలి కావచ్చు. మెయిల్ కరికే దేఖలేంగే. అండ్ యా, మీరు కూడా ఒకవేళ ఓపీటీలు ఉండి స్టెమ్ ఓపీటీకి పోతున్నట్టయితే కొంచెం డాక్యుమెంట్స్ గిట్ట అవన్నీ పకడ్బందీగా ఉండేటట్టు చూసుకోండి. RFL గిట్ట పడితే మళ్ళీ ఎక్స్ట్రా పంచాయతీ. కరిగిపోతుంది బాబాయ్. ఇమ్యూన్ బూస్టింగ్ చాయ్ కదా ఇది. ఎందుకు వాడిని అడుగు. ఎందుకు తాయినాక చెప్తాం. ఏం వేసినావు అలా? స్పెషల్ ఇంగ్రీడియంట్ తాయినాక చెప్తాం. మసాలా వేసినావా? మసాలా కన్నా ఎక్కువ కూడా వేసినాం. సెకండ్ కప్ చాయ్. కప్ ఏం లేదు, కొంచెమే ఉంది. బిస్కెట్ కోసం చాయ్. Alright, it's about 7:30 right now and yeah, we are off to gym. నిన్న 18,000 స్టెప్స్ నడిచినాం కదా, అసలు నాకు నడిచినట్టే లేదురా. నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ అసలు నడిచినట్టు లేదు ఎందుకు. అండ్ మై లెగ్స్ ఫీల్ జస్ట్ నార్మల్. ఈ రోజు పొద్దున్న నుంచి పెద్దగా తిరిగింది లేదు, ఇంట్లోనే కూర్చున్నాం. ఇక ఏం చేసినా ఈ నైట్ అయ్యే లోపే అయిపోగొడతాం, లే పెద్ద టెన్షన్ ఏం లేదు. బట్ జస్ట్ చెప్తున్నా అంతే. పచ్చి మట్టి వాసన ఉంటుంది కదా బాబాయ్, వర్షం పడ్డ తర్వాత అది వస్తుంది ఎందుకో నాకు అర్థమైతలే. ఇగో వర్షం అయితే ఏం పడతలేదు. హే, డెకరేషన్ కొంచెం పెరిగింది. అండ్ మన I-983 ఫామ్ ది ఫస్ట్ 2 సెక్షన్లు కంప్లీట్ చేసి మా ఎంప్లాయర్కి అయితే మెయిల్ పంపించిన. లెట్స్ వెయిట్ ఫర్ అన్ అప్డేట్. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్స్ కూడా పెట్టుకోబుద్ది కాదు మా, అప్పుడప్పుడు అంటే ఇప్పుడు కూడా అంటే మంచిగా పిచ్చుకల సౌండ్ వస్తుంది కదా హ్యాపీగా. అండ్ ఇట్ లుక్స్ లైక్ మన కాలేజ్ ఏదో ఈవెంట్ అవుతుంది. మొన్న జిమ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చూసినాం కదా, ఆ రోజు చూసిన ఈవెంట్ 24, 25, 25, 26 గుర్తొస్తలేదు. మేబీ ఆ కల్చరల్ ఈవెంట్ అయి ఉంటుంది. ఒకసారి లుక్ చేద్దాం. సో ఇట్ లుక్స్ లైక్ ఈ రోజు కాదు రేపే ఈవెంట్. బట్ ఈ రోజు ఏం ఈవెంట్ జరుగుతుందో నాకు అర్థమైతలేదు. ఇంతమంది ఎందుకున్నారేమో. డన్ విత్ వర్కౌట్ బాబాయ్. వర్కౌట్ జస్ట్ ఒక 40 minutes అయిపోయింది అంతే. ఈ రోజు ఏందో కొత్తగా జిమ్ అంతా ఖాళీ ఉంది. సో ఇట్ టర్న్స్ అవుట్ ఇప్పుడు మన కాలేజ్లో ఏం నడుస్తుందిరా అని చూస్తే ఒక బ్యాండ్ ఎవరో వచ్చినారు. సో వాళ్ళది మ్యూజిక్ కాన్సర్ట్ నడుస్తుంది. అండ్ యా, నార్మల్గా ఇట్లా లోపలికి పోవాలి అంటే టికెట్ కొనుక్కొని పోవాలి. ఆల్మోస్ట్ ఒక గంట సేపటి వాక్ తర్వాత ఇట్ లుక్స్ లైక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 18,000 స్టెప్స్ టుడే. సేమ్ నిన్నట్లాగానే కొంచెం మన క్యాలరీ ఎక్స్పెండిచర్ మెల్లమెల్ల పెరుగుతుంది. అండ్ ఐ ఫీల్ లిటిల్ బిట్ లైట్ ఆల్రెడీ. జిమ్ నుంచి వచ్చిన ఐమ్ నాట్ బాతింగ్ రైట్ నౌ బికాస్ ఐమ్ స్టార్వింగ్. రైస్ పెట్టినా ఫస్ట్ తిందాం. అండ్ లుక్స్ లైక్ మళ్ళీ చికెన్ కర్రీ వండినరు. ఈ రోజు కూడా చూడడానికి కొంచెం స్పైసీగానే ఉంది. బట్ నిన్నటంత స్పైసీగా ఉండకపోతే అదే హ్యాపీ. మా చెప్తున్నా కదరా, నిన్న తిన్నా కదా పొద్దున బ్లాస్ట్ రా కడుపు. అసలు కాలేదురా బాబాయ్. పెరుగుంది కాబట్టి బతికిపోయినా అని, లేకపోతే అవుట్. అండ్ టైంకి ఇంట్లో స్వీట్ నిన్న వచ్చిన పూతరేకులు ఉన్నాయి కాబట్టి దినేష్ ఒక పూతరేకు దీన్ని సెట్ చేసిన, లేకపోతే పక్కా అవుట్ రా.
Just then. మనీష్ భాయ్ ఇంతకు పొద్దున ఇమ్యూన్ బూస్టింగ్ చాయ్ అన్నావు, ఏం చేసిన వల్ల? అది బ్లాక్ పెప్పర్ది మధ్యలో అదొకటి ఉంటుంది తిప్పేది, అది చాయ్ లోపల పడ్డది. దాని లోపల ఇంత దుమ్ము ఉంది. ఇది కాసాడు ఏం కాదు పోతే అని ఇమ్యూన్ బూస్ట్ అవుతుంది అన్నాడు. ఆల్ రైట్, వీఆర్ ఆల్ ఫ్రెష్డ్ అప్. టుడే ఇస్ సో ఫుల్ఫిల్లింగ్. చాలా ఫుల్ గా ఫిల్ అయిందని అర్థం. రేపు ఒక్కరోజు ఆఫీస్ పని అయిపోతే మనకి ఇంకా వీకెండ్. యా ఆల్ గుడ్ మా. ఈ మధ్య వీడియోది అవుట్రో రికార్డ్ చేయడానికి మనకి బేస్మెంట్ తప్ప వేరే స్పాట్ దొరుకుతలేదు బాబాయ్. ఏదో అట్లా కలిసి వచ్చిందిలే. ఏదో ఒకటి రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. మీరు కూడా అప్పటి వరకు ఇచ్చి పడేయండి. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.